ఏమిటి? మంచం ఉంది, కుర్చీ ఉంది. ఉన్నాయి. అవన్నీ చూడటానికే, కూర్చోడానికి పనికిరావు. సీత, అవునండి. ఎంత లేకపోయినా కనీసం బెడ్రూమ్ కైనా ఏసీ పెట్టించుకోకూడదు? ముందంటే మీకు అవసరం లేకపోవచ్చు. నన్ను పెళ్లి చేసుకున్నాక నా కోసమైనా ఏసీ పెట్టించచ్చుగా. సారీ సీత, నన్ను పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడ్డదానివి నా పద్ధతులతోనూ నాకున్న వసతులతోనూ సర్దుబాటు చేసుకుంటాం అనుకున్నా. ఏమండి, నిజంగా బాధపడుతున్నారా? నేను సరదాగా అన్నాను. ఏ ఈ మాత్రం కూడా అనకూడదా? చచ్చ, అనకూడదని కాదు సీత, కనీసం నాకు ఇవన్నీ ఉన్నాయి. ఇవి కూడా లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారంటావు? మొదలు పెట్టారా? మీ ఉపన్యాసంతో టైం వేస్ట్ చేయకండి. సరే పద. ఏమిటండి ఇది? బాగుందండి ఉయ్యాల మంచం. ఏం లేదు సీత, ఇది మా తాతగారిది. మా తాతగారికి బుద్ధిమంతుడైన మా నాన్నగారు పుట్టారని, మా నాన్నగారికి బుద్ధిమంతుడైన కొడుకుని నేను పుట్టానని, అలాగే మనకు కూడా బుద్ధిమంతుడైన కొడుకు పుడతాడని మా అమ్మ ఇలాగే ఉంచేసింది. ఏమండి, నేను ఒకటి చెప్పనా? ఈ పరుపు దిండు కిందేసుకుని హాయిగా పడుకుందామండి. పడుకోవచ్చు, కానీ అచ్చొచ్చింది కదా. అబ్బా, అచ్చొచ్చింది సరేనండి. 4 మేకలేసి బిగిస్తే ఏం పోతుంది? బిగించొచ్చు అనుకో. ఇప్పటివరకు అంత అవసరం రాలేదు, కానీ ఇప్పుడు ఎలా? ఉప్పుగా ఉందా? ఫ్యాన్ ఉంది, గాలి వస్తుంది కదా. ఏం పర్వాలేదు. ఏమిటండి నవ్వుతారు? మ్యూజికల్ ఫ్యానా? బాగుంది. మ్యూజిక్ అయినా పాటలు కూడా పాడుతుందా? గాలి వస్తుందిగా. గాలి మాట దేవుడెలుగు కొంతసేపు ఎగిరి మీద పడేస్తుంది. ఆపేయండి. ఇదేమిటండి డాన్స్ చేస్తుంది? దీన్ని ఒక డాన్స్ మాస్టర్ గారి నుంచి కొనాలే. సర్లేండి, దీన్ని తీసుకెళ్లి జాగ్రత్తగా మూల పెట్టండి, లేకపోతే మంచిగా కూడా డాన్స్ చేయించేట్టుంది. అబ్బా, ఇంకో ఫ్యాన్ లేదా? ఉంది. ఇదా బాగుందండి. తెల్లవారులు మీకు నేను, నాకు మీరు విసురుకోవడం సరిపోతుందా? కొంచెం నువ్వు, కొంచెం నేను, కొంచెం నువ్వు, కొంచెం నేను. ఏమండి, కరెంటు? ఏం లేదు, మా ఇంట్లో ఫ్యూచర్ కొంచెం లూజులే. ఆటోమేటిక్గా ఆరిపోతుంటాయి, ఆటోమేటిక్గా వచ్చేస్తుంటాయి. ఏం పర్వాలేదు. అయినా ఇప్పుడు మన కరెంట్ ఎందుకు? నమస్కారం, రండి. యాపిల్తో వచ్చారు అంటే ఏదో అప్లికేషన్ తో వచ్చినట్టు లెక్క. దండ కూడా చేత్తో పట్టుకొచ్చారు అంటే ఏదో అప్లికేషన్ జేబులో పెట్టుకొచ్చినట్టున్నారు. పొరపాటు మేడం. పెద్దవాళ్ళ దగ్గరికి, పసిపిల్లల దగ్గరికి వెళ్ళేటప్పుడు పండుతోనో తీపి వస్తువుతోనో వెళ్ళాలంటారు. అలా వెళితే వ్యవహారం తీగా ఉంటుందట. ఓహో, మేమేమనుకుంటామో తెలుసా? ఏమన్నా నోరెత్తకుండా ఉండడానికి పండు, ఏం మాట్లాడినా తలెత్తకుండా ఉండడానికి ఈ దండ. భలే మేడం. ఇట్స్ ఆల్ రైట్, చెప్పండి. ఏం లేదు మేడం, మీరు వచ్చిన నాళ్ళకి మిమ్మల్ని ఇంత ఆనందంగా కలుసుకునే అవకాశం వచ్చింది. కానీ మొట్టమొదటిసారి మా బాధలు మీకు చెప్పుకోవాల్సి వచ్చినందుకు బాధగా ఉంది. అయినా మీతో తప్ప మా బాధలు ఇంకెవరితో చెప్పుకుంటాం? చెప్పండి. మేనేజర్ రవి గారితో చాలాసార్లు మా బోనస్ గురించి చెప్పాం, కానీ దాని గురించి ఆయన పట్టించుకోలేదు. మీరైనా పెద్ద మనసు చేసి బోనస్లు ఏర్పాటు చేస్తే మాకెంతో సహాయం చేసిన వారు అవుతారు. ఓకే, నేను ఆడిటర్తో మాట్లాడిన తర్వాత చెప్తాను. చెప్పేది ఏదో కాస్త తొందరగా చెప్పండి, ఎందుకంటే ఇందులో కొందరు కొత్తగా పెళ్లిళ్ళు చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. నిన్నైతే పాపం మావిడ అసలు నిద్రపోలేదంటేనమ్మండి, సరైన ఫ్యాన్ లేక. ఉన్న ఒక్క ఫ్యాన్ కూడా ఒక్కటే సౌండ్ డమ్మడమ్మడమ్మని. భార్యకు ఒక మంచి చీర, కనీసం పడుకోవడానికి మంచి మంచం కూడా కొనుక్కునే ఉద్యోగాలు ఎందుకండి అని మావిడ అడిగిందనుకోండి. అడిగిందనుకోండి, నేనేం సమాధానం చెప్పగలను చెప్పండి. అంచేత మా ఆడవాళ్ళు మిమ్మల్ని తిట్టకముందే చేసేది ఏదో కాస్త తొందరగా చేయించి పెట్టండి.
ఉన్న వాటితో సర్దుకుపోలేని భార్య కూడా ఒక భార్యనా? సర్దుకుపోతుంది కదా నా భార్య గురించి పట్టించుకునే భర్త కూడా ఒక భర్తేనండి. ఏమండి నేను మాట చెప్తానండి, ఎప్పుడు అడిగే భార్యలకు ఏమీ ఇవ్వకపోయినా పర్వాలేదండి, అడగని భార్యలకండి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే చూసి సడన్ గా ఎదురు తిరుగుతారండి. మేము వెళ్ళొస్తామండి. ఏమిటా తిన్నాం కోతులేగా? రాములు వారు ప్రేమతో ఇచ్చింది, ఆంజనేయులు వారు ఇలాగే తింటారు. అలాగా? ఎవరై గారు ఇలాగే తినిపిస్తారు. ఇది స్వామి వారి వరప్రసాద్. ఈ ఫలమును పూర్తిగా ఎవరు భుజించెదరో వారికి ఇటువంటి బిడ్డే కలుగును. కాళ్ళు చేతులు లేకుండా బంతిలా పుట్టిన దేవి. అది కదండి, యాపిల్ అందంగా ఎర్రగా ఓ మహారాణి పుడుతుంది. మహారాణియా? ఈ ఒక్క మహారాణితోనే చస్తున్నావు, ఇంకో మహారాణి నాలాంటి హీరో పుడతాడు. మీలాంటి హీరో వద్దండి బాబు, ఇప్పటికే చస్తున్నాం. అమ్మాయి పుడుతుంది, దాన్ని అమెరికా పంపించి బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ చదివించి వాడిని ఇండియాలోని మన ఊళ్ళోనే సుబ్బరాజు గారు హై స్కూల్లో చదివించి లేబర్ లీడర్ ని చేస్తాను. లేబర్ లీడర్? లేబర్ లీడర్ ఏమిటమ్మా? చూడండి అత్తయ్య, మన పాపని పవన్ పంపించదంటున్నారు. పాప? పాప కదమ్మా, పాపడు. వాడిని ఫారెన్ పంపిస్తా చెప్పు. ఒరే ఒరే, అమ్మాయి అంత ముచ్చట పడుతుంటే పంపనంటే ఎలారా? ఫారెనే కదా. అది కాదు నాన్న, ఫారెన్ పంపిస్తే వాడు కూడా తల్లిలా తయారవుతాడు. చూడండి మావయ్య. అసలు వద్దు, నేను తీసుకెళ్తాను. ఎక్కడికో తెలుసా? ఊటీ తీసుకెళ్లి నేను కూడా అక్కడ ఉండి కాన్వెంట్ లో చదివిస్తాను రా. సార్, ఊటీలో చలి ఎక్కువగా ఉండటండి. 16 మంది చచ్చిపోయారు. వైర్లెస్ న్యూస్. మరి మన బాబు ఎలా తట్టుకుంటాడండి? బాగుందండి, చాలా బాగుంది. పుట్టకుండానే ఇంత హంగామా చేస్తున్నారు. పుడితే వాడిని భూమి మీద నిలవనివ్వరు. అవును, వాడు ఇంతవరకు పుట్టలేదు కదా. పుట్టకుండానే ఏమిటి తింటాను? ఏమ్మా అయ్యా, ఏమిటి? మినిస్టర్ గారు 2 గంటల గెస్ట్ హౌస్ వస్తున్నారు. వైర్లెస్ న్యూస్. ఓ పద. వంకాయలు గుత్తొంకాయ కూర చేసే ఉంటే అదిరిపోతుంది. గుచ్చ ఏం లేదు సీత, ఏరి కొనొచ్చు. ఇంకోట ఏరి కొంటే కిలో 2.5 అన్నాడు. ఇంతేలే, ఇంకొండవు. ఏమండి, రోజు ఈ పుచ్చంకాయలు, ముదిరిపోయిన బెండకాయలు, కుళ్ళిపోయిన దోసకాయలు తింటే మీరు చేసే పనికి బలం ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి? మరి ఏం తీసుకురమ్మంటావు? ఇంకా ఉన్నాయి కదండి, క్యారెట్, బీట్రూట్, క్యాబేజీ, అప్పుడప్పుడు కోడి. నాకు మాత్రం తినాలన్నదా సీత, కానీ ఏం చేయను. అదే మా ఓనర్ గారు ఉందే మహాతల్లి, జీతాలు పెంచుతూ బోనస్ లేదు. పైగా అడిగితే పేద కోపం, ఆవిడకి కోపం తెచ్చినట్టు. మొన్న అయితే 4 జారీ చేద్దాం అనుకున్నాను, ఆడదు కదా అని వదిలేశాను. బాగుండదు కదా. జీతాలు పెంచితే తప్ప మంచి కూరలు కొనలేరా? ఎలా కొంటాం? కొనాలంటే ఆవిడ జీతాలు పెంచాలి, లేదా ఓవర్ టైం చేయాలి. ఓవర్ టైం చేయడానికి ఇంట్లో నువ్వు ఒప్పు, జీతాలు పెంచడానికి ఆఫీస్లో ఆవిడ ఒప్పుకొని మధ్యలో నేను వస్తున్నాను. సరిగాని త్వరగా వంటకాని ఆకలేస్తుంది. నో, సీ మీ ఆఫ్టర్ 2 o'clock. ఓకే, నమస్కారం. ఏమిటిలా వచ్చారు? అదే బోనస్ విషయం ఏం చేశారో తెలుసుకుందామని వచ్చామండి. మీరు తొందరగా తేల్చకపోతే చాలా ప్రమాదం జరిగిపోతుందండి. ఏమిటి? ఆవిడ నాకు విడాకులు ఇచ్చి వెళ్ళిపోతుందండి. విడాకులా? అవునండి, పాపం ఇవాళ భోజనం కూడా చేయలేదు. ఎందుకని? ఏముందండి, పొద్దున వంకాయలు కొని తెచ్చానండి. రోజు వంకాయలు అందండి. తీరా చూస్తే అందులో 2 పుచ్చి వంకాయలు ఉన్నాయి. అవి చూసి ఒక రకమైన ఎక్స్ప్రెషన్ ఇచ్చిందండి. పోనీ మంచి వంకాయలు కొందామంటే కిలో 2.5, పుత్తులు గిచ్చులు చూడకుండా అయితే కిలో 2 రూపాయలు. ₹1 మిగులుతుంది కదా అని నేను కక్కుర్తి పని చేశానండి. ఏ, మీ ఆవిడ పుచ్చంకాయ కూర తినదా? కాదనుకోండి, పాపం ఏదో కోడి తినాలని ఆశ ఉంటుంది కదండి. పెళ్ళైన దగ్గర నుంచి ఒక్క కోడి కూడా కోయలేదండి. ఏమంటే మీకు తెలుసో లేదో, కోడి కనేది ₹25 అండి. ఎరా, బోనసులు ఇవ్వక జీతాలు పెంచక కోడి ఎలా కొనుక్కుంటాం చెప్పండి? అంటే మీరు కోళ్లు కొనడం కోసం జీతం పెంచమంటారు. ఓకే, నెలకి 200 పెంచుతున్నాను. నో, అందరికీ కాదు, లీడర్కి మాత్రమే. మేడం, లీడర్ ఒక్కడే మనిషా? వీళ్ళందరూ మనుషులు కారా? అందరూ మనుషులే, కానీ లీడర్ బాధ్యత గల మనిషి. నోనో, వీళ్ళందరినీ విడిచిపెట్టి నా ఒక్కడికి ఎలా ఇస్తారు? ప్రమోషన్ ఇచ్చి. నాకంటే చాలా మంది సీనియర్లు ఉండగా నాకే ప్రమోషన్ ఎలా ఇస్తారు? మేడం,
చేయాలనుకుంటే అందరికీ చేయండి. అలా చేయడం మీ ధర్మం. వస్తాం.